హాయ్ అండి, నమస్తే అందరికీ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్ళొచ్చిన తర్వాత తొలిసారి పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన సందర్భంగా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏదో మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇంతకంటే ఎక్కువ అరాచకం చేయబోతున్నాను అని ఒక హింట్ ఇస్తా ఉన్నారు. వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా అని ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాం. ఊరికే చూస్తూ ఊరుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా ఉపీకలేడు అని చెప్పి కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి 1.0ని చూశారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 2.0ని చూడబోతున్నారు అని చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో తన సొంత ఇంట్లో జరిగిన మర్డర్ కానీ, అనంతబాబు మర్డర్ కానీ, డాక్టర్ సుధాకర్ బాబు అరాచకం కానీ, పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసిన విషయాలు కానీ, ఇవన్నీ నామమాత్రమే. నేను మళ్ళీ వస్తే రాష్ట్రం మీద పడి విధ్వంసాలు సృష్టించినా పట్టించుకోబోను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నారా? గతంలో మీరు ఏదైనా చెయ్యకపోతే మేమేమీ చెయ్యలేదు కాబట్టి వాళ్ళు ఇంత అరాచకం చేస్తున్నారు, మేము వాళ్ళని వదలము అంటే సరిపోయింది. కొల్లు రవీంద్ర విషయంలో కావచ్చు, అచ్చెన్నాయుడు గారి విషయంలో కావచ్చు, అయ్యన్న పత్రుడు గారి విషయంలో కావచ్చు, మీరందరూ వాళ్ళు జైల్లో పెట్టలేదా? మీరు మళ్ళీ అదే రిపీట్ చేస్తామంటే ప్రజలు ఇంక మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తా ఉన్నారు. వీళ్ళకి అనుకూలమైన జర్నలిస్ట్ చేత ముందే హెచ్చరిక చేయించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ అదే డైలాగ్ చెప్తున్నారు. కావాలంటే చూడండి ఒకసారి. ఈ దఫా జగన్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటే పర్లేదు, వాళ్ళ కోరిక మేరకు జగన్ రాకపోతే పర్లేదు. ఈ దఫా వస్తే మాత్రం ఇప్పుడున్న అధికారులు ఎవరైతే వైసీపీని టార్గెట్ చేస్తున్నారో, జగన్ ని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళని వదలరు. అట్లాగే క్రిందసారి జగన్ స్థాయిలో ప్రతీకారాలు జరిగినటువంటిది ఆ పైన చూసుకో. క్రిందసారి జగన్ కంట్రోల్ చేశారు, ఈ దఫా మాత్రం పూర్తిగా వదిలేసేస్తాడేమో అనేది భయం. నెల క్రితం జర్నలిస్ట్ సాయి గారు చేసిన హెచ్చరిక సేమ్ అవే మాటలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఈ జర్నలిస్టులు కూడా ఏం కోరుకుంటా ఉన్నారు అంటే ప్రజలను భయపిస్తా ఉన్నారు. అంటే గతంలో జరిగిన అరాచకాలు కాదా? టీడీపీ ఆఫీసుల మీద, మంగళగిరి ఆఫీస్ మీద కావచ్చు, గన్నవరం ఆఫీస్ మీద కావచ్చు, కారంపూడి టీడీపీ ఆఫీస్ మీద కావచ్చు, చంద్రయ్య అనే అతన్ని జై తెలుగుదేశం అన్నందుకు నరికి చంపిన విషయం కావచ్చు, డాక్టర్ సుధాకర్ తనను వేధించి రోడ్ల మీద ఈడ్చి తన చావు కారణమైన విషయం కావచ్చు, పోలీస్ స్టేషన్లో శిరోమండనం కావచ్చు, ఇవన్నీ అరాచకాలు కాదా? అంటే మీరు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారమా? అంటే మళ్ళీ నెక్స్ట్ వస్తే 2.0ని చూపిస్తాము అంటున్నారంటే రాష్ట్రాన్ని ఇంకా తగలేసేస్తారా? అరాచక పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారేమో ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.